హలో అండి. అందరికీ నమస్కారం. అది 2009 నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంవత్సరం. నా 6 ఏళ్ల పాప గుండె వ్యాధితో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. నా గుండె ఆగలేదు కానీ నేను జీవచ్ఛవంలా మారిపోయాను. కళ్ళు తెరిచినా, మూసినా నా కూతురు కళ్ళ ముందే మెదులుతుండేది. నా పరిస్థితి చూసి మా వారు, అలాగే ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందేవారు. నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడడం నాకు నచ్చలేదు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాను. అందులో భాగంగానే స్వెట్టర్లు, టోపీలు అల్లడం మొదలుపెట్టాను. కాలేజీ రోజుల్లో అప్పుడప్పుడు అల్లుతూ ఉండేదాన్ని. క్రమంగా ఆ అల్లిక నా అభిరుచిగా మారిపోయింది. అదే సమయంలో పిల్లలను కనాలనుకున్నాను. దూరమైన మా అమ్మాయి మళ్ళీ మా ఇంట పుడుతుందని చిన్న ఆశ నాది. అప్పట్లో నేను ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం చేసేదాన్ని. గర్భవతిని కావడంతో పనికి బ్రేక్ ఇచ్చాను. కాలక్షేపంగా అలా అల్లికలు కొనసాగించాను. ఈసారి నాకు కవలలు పుట్టారు. వాళ్ళను చూసుకోవడం కోసం అన్నీ ఆపేసి ఇంటికే పరిమితమయ్యాను. పిల్లలకు 2, 3 సంవత్సరాలు వచ్చాక వాళ్ళను ప్లే స్కూల్‌కి పంపించాను. దాంతో నాకు మళ్ళీ కాస్త ఖాళీ సమయం దొరికింది. అటకెక్కిన అల్లికలను తిరిగి మళ్ళీ మొదలుపెట్టాను. ఊలు ఇంకా సూదులు ఆర్డర్ చేశాను. యూట్యూబ్‌లో చూసి స్వెటర్లు, టోపీల వంటివి ఎలా అల్లాలో మంచిగా ఇంకా నేర్చుకున్నాను. నాకు వచ్చినంతలో 2 స్వెటర్లు అల్లాను. వాటిని నా పిల్లలకు వేసి ఫోటోలు తీసి వాటిని నా స్నేహితుల ఫోన్లకు షేర్ చేసేదాన్ని. అవి చూసి వాళ్ళు ఫిదా అయ్యారు. రోజుకు ఒకటి చొప్పున మరికొన్ని వెరైటీలు రూపొందించాను. వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టమని నా స్నేహితులు చెప్పారు. దాంతో అప్పటి నుంచి నేను ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చాను. వాటికి అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది బాగున్నాయని కామెంట్లు కూడా పెట్టొచ్చారు. అదే ఏడాది నా అల్లికలు ప్రముఖ బ్రాండ్ ఉన్న కంపెనీని ఆకర్షించాయి. వాళ్ళు నన్ను సంప్రదించారు. తమ కంపెనీ ద్వారా నా ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని చెప్పారు. అసలు వీటిని విక్రయించాలని గానీ, వ్యాపారం ఒకటి ప్రారంభించాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవాలని లేదు. ఆ కంపెనీ ప్రతిపాదన నాకు బాగా నచ్చింది. వెంటనే పని ప్రారంభించాను. దానికోసం మాకు ఒక బ్రాండ్ ఉండాలి కదా! అందుకే మా వారి భాగస్వామ్యంతో దానికి ఒక మంచి పేరు, చిన్న సంస్థను నెలకొల్పాను. మా వారు వివిధ కంపెనీలకు మార్కెటింగ్ చేసేవారు. ఆయన సహకారంతో నాకు మార్కెటింగ్ బాధ తప్పింది. ఆరంభంలో నేనొక్కదాన్నే అల్లేదాన్ని. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. పని భారం అధికమైంది. దాంతో వేరే ఎవరైనా సహాయం పెట్టుకోవాలి అనుకున్నాను. పేద మహిళలైతే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా! అందుకే మొదట మా ఇంట్లో పనిచేసే మానేసిన లక్ష్మిని పిలిచాను. ఈ పని తన వల్ల కాదని తన వెనకడుగు వేసింది. కానీ నేను ధైర్యం చెప్పి తనకు మంచి శిక్షణ ఇచ్చాను. కొద్ది రోజుల్లోనే తను మంచి నైపుణ్యం సంపాదించింది. ఇప్పుడు తనే నాకు అత్యంత నమ్మకమైన కళాకారిణి. కొత్తగా చేరే వారికి కూడా శిక్షణ ఇస్తూ ఉంటుంది తను. ఇకపోతే అక్కడ కొంచెం మా ఊరికి దగ్గరలో ఒక చిన్న బస్తీ ఉండేది. అక్కడ ఎన్నో పేద కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. లక్ష్మి సహాయంతో ఆ ప్రాంతంలోని మహిళలను సంప్రదించాను. మొదట్లో వారు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇల్లు వదిలి పనిచేయడానికి వెనకడుగు వేశారు. అలాంటి వారికి ఇంటి వద్ద నుంచే పని చేసుకొని వెసులుబాటు కల్పించాను. శిక్షణ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఒక్క బస్తీ నుంచే 100 మందికి పైగా మహిళలు మా సంస్థలో పనిచేస్తున్నారు. మొత్తం 300 మంది ఆడవారు మా ద్వారా ఉపాధి పొందుతున్నారు. గౌరవప్రదమైన జీవితం గడపగలుగుతున్నారు. వీరిలో పక్క ఊరి నుంచి 50 మంది, ఇంకొక ఊరి నుంచి 100 మంది ఇలా ఉన్నారు. లక్ష్మి అయితే కంప్యూటర్ నేర్చుకుని తానే సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనలో కూడా ఉంది. నేను కోరుకున్నది ఇలాంటి అభివృద్ధిని. తను నా బిడ్డ లాంటిది. ఇలా ఎందరో పేద మహిళలు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఇంతకంటే సంతృప్తి, సంతోషం ఏముంటుంది? మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం.